ఐపీఎల్ 18వ సీజన్లో ముంబై ఇండియన్స్ మెల్లిగా పుంజుకుంటోంది. ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతున్న వేళ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ను నిలువరించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో ప్రత్యేక రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఒకే మైదానంలో అత్యధిక మ్యాచ్లు గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ను వెనక్కి నెట్టింది. వాంకడే స్టేడియంలో ముంబైకి ఇది 47వ మ్యాచ్. వాంకడే స్టేడియంలో 47 మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ 29 మ్యాచుల్లో విజయం సాధించింది. గతంలో ఈ రికార్డ్ కోల్కతా నైట్ రైడర్స్ పేరిట ఉండేది. ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు 28 మ్యాచుల్లో విజయం సాధించింది. కోల్కతా తర్వాత రాజస్థాన్ రాయల్స్ 31 మ్యాచ్లలో 24 విజయాలతో 3వ స్థానంలో ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 41 మ్యాచ్లు ఆడి 21 మ్యాచ్లలో గెలిచింది. అటు సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా 32 మ్యాచ్లు ఆడి 21 విజయాలను అందుకుంది. తద్వారా హైదరాబాద్ 5వ స్థానంలో కొనసాగుతోంది. కాగా చెన్నై సూపర్ కింగ్స్ తన హోమ్ గ్రౌండ్లో 31 మ్యాచ్లు ఆడి 21 సార్లు గెలిచింది. కాగా సన్ రైజర్స్తో మ్యాచ్లో ముంబై ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.